పరిశుద్ధ నమ్ముకు మహిమ కలుగుగాక. బాగున్నారండి? అంతా బాగున్నారట? ఎంతమంది నేను దేవుని స్తుతించాలనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది? ఎంతమందికి అనిపించింది? మనము 4 విషయాలు ఆరాధనలో పాటిస్తున్నాము. మొట్టమొదటి ఏంటంటే దేవుని స్తుతించడం, అనగా పాటల ద్వారా. తదుపరి నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నాం మనం ఆరాధనలో భాగంగా? పాటల తర్వాత ప్రార్థన. ఏ ప్రార్థన? పశ్చాత్తాపం. అనగా గడిచిన వారం నుండి ఈ వారం వరకు మనము తెలిసి తెలియక, మన ప్రమేయం ఉండి మన ప్రమేయం లేక అనేక తప్పిదములు, దోషములు, అపరాధములు, అతిక్రమములు చేస్తూ ఉంటాం. అనేక మందిని గాయపరుస్తున్నాం, అబద్ధాలాడుతూ, కూతురు మాట్లాడుతూ, సంథింగ్ ఏదో రకంగా మన చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా చిన్న తప్పిదములు చేస్తూ ఉంటాం. సో వాటన్నిటికీ మనం పశ్చాత్తాపడాలి, క్షమాపణ పొందుకోవాలని పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. తర్వాత ఉత్తర రీతిగా మనము వాక్యాన్ని ధ్యానించి ఆ తదుపరి మనము ఆరాధనలోనికి వెళ్తాం. ఆరాధన అనేది చాలా శ్రేష్టమైన సమయం కదా. ఒక క్రైస్తవుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటండి? క్రైస్తవుని ప్రథమ కర్తవ్యం అంటే ప్రథమ పని ఎస్. గుండీలు పెడదాం, కొంచెం బాగా చూడండి, బటన్స్ పెట్టండి. ఎందుకంటే మనం దేవుడి సన్నిధిలో ఉన్నాము. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఓకే, రైట్. అనగా మనం ఎందుకు ఫుల్ స్టాప్ ఫాలో అవుతున్నామంటే, మన పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉన్నాము. పశ్చాత్తాప ప్రార్థన ద్వారా మనం ఇంట్లో ప్రార్థన చేసుకోకపోయినా అట్లీస్ట్ ఒక వారానికి దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలన్నా నీవు వ్యక్తిగతముగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి సమయం ఇస్తుంది. నీ ఆత్మను కృంభరించుకోవడానికి దేవుని సన్నిధిలో ఒక సమయాన్ని ఏర్పరిచి ప్రత్యేకంగా నీవు నీ దేవునితో మాట్లాడడానికి సమయం. అది ఆరాధనలో భాగం. నీవు నీ దేవునితో మాట్లాడాను అనేటువంటి తృప్తి నీకు కలగాలి. తదుపరి ఆరాధనలో నీకే సంతృప్తి ఉండాలి అంటే, ఈరోజు నేను నా దేవుణ్ణి నా నోటి ద్వారా, నా తలంపుల ద్వారా, నేను నా చేతుల ద్వారా, చప్పట్ల ద్వారా మహిమపరిచా అంటే దేవునితో మాట్లాడము జరుగుతుంది, దేవుని మహిమపరచడము జరుగుతుంది, దేవుని స్తుతించడము జరుగుతుంది. తదుపరి వాక్యం ద్వారా దేవుడు అప్పుడు నీతో మాట్లాడు. నీవు ఎప్పుడైతే దేవుని హృదయాన్ని తృప్తిపరుస్తావో, నీ స్థితుల ద్వారా, నీ పశ్చాత్తాపం ద్వారా, నీ ఆరాధన ద్వారా, ఇవన్నీ చూసిన దేవుడు తన తృప్తి పొందిన హృదయంలో నుంచి, సంతోషించే హృదయంలో నుంచి నీతో మాట్లాడి నీకు ఆశీర్వాదము పలుకుతాడు. అటు రీతిలో మనము వెళ్తున్నాం. చివరగా మనం చేసేది ఏంటంటే, కానుకల ద్వారా దేవుడిని ఘనపరచడం. దేవుడు బలవంతం పెట్టాడు, కానీ మన చేస్తున్నటువంటి కష్టార్జితంలో నుంచే దోపుడు సొమ్ముని దేవుడు ఇష్టపడడు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము లక్షలు ఇచ్చిన దేవుడు ఇష్టపడడు. అవినీతిగా సంపాదించిన సొమ్ముని దేవుడు ఇష్టపడడు. రక్తము చిందించి సంపాదించిన సొమ్ముని దేవుడు ఇష్టపడడు. నీవు నిజాయితీగా 10 రూపాయలు సంపాదించి అందులో ఒక పావల ఇచ్చిన దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్టి కానుక దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ పేద విధవరాలు అవునా కాదు? సో అట్టి రీతిలో ఒక క్రమమైనటువంటి ఆరాధనలో మనం ఒక సిస్టంలో వెళ్తూ ఉన్నాము. కాబట్టి మన యొక్క మెయిన్ దృక్పథం ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ వర్షిప్. నీ ఆరాధనలో నీకు ఒక తృప్తి ఉండాలి. తృప్తి కలిగిన ఆరాధన నువ్వు చేయకపోతే అది వేస్ట్. నీకే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు దేవునికి ఎట్లా సాటిస్ఫై అవుతాడు? Did you get my point? If you don't satisfy your worship, how can God feel satisfied through your worship?
దట్స్ వై యూ మస్ట్ సాటిస్ఫై యువర్ వర్షిప్, దెన్ యూ కెన్ సాటిస్ఫై గాడ్స్ హార్ట్. నీవు ఎప్పుడైతే నీ హృదయం తృప్తి పడుతుందో, నేను మనస్ఫూర్తి ఈరోజు నేను దేవుని ఆరాధించాలని అంటే తృప్తి నీకు ఎప్పుడు ఉంటుందో ఖచ్చితంగా దేవుడు ఆ రోజు నీ ఆరాధన ద్వారా ఆయన హృదయం తృప్తి పడుతుంది. క్లియర్? కాబట్టి దయచేసి మనం వాటి రీతిలో మనం ముందుకు సాగుదాము, కానుకల ద్వారా దేవుని స్థుతించుదాము, మహిమపరచుదాము, సరిధిలో మనం ఆరాధన ముందుకు వెళ్దాము. ప్లస్ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రవర్తన ఏ విషయంలో చూసుకోవాలి అంటే మన కట్టు, మన విధానం, ద వే ఆఫ్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, ద వే ఆఫ్ యువర్ హెయిర్ స్టైల్, ద వే ఆఫ్ యువర్ అపియరెన్స్. నువ్వు వేసుకునే వస్త్రధారణ అది అందరికీ యోగ్యముగా ఉండాలి. అర్థమవుతుందా? మన వస్త్రధారణ ద్వారా మరి యొక్క విశ్వాసి చెడు మార్గంలోనికి వెళ్ళకూడదు. ఇతరులకు చెడు తలంపులు తీసుకొచ్చేటువంటి వస్త్రధారణ నువ్వు సంఘములు ధరించొద్దు, ఈవెన్ బయట కూడా ధరించొద్దు. గాడ్ డజంట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ అపియరెన్స్. అర్థమవుతుందా? అందుకే మన సంఘం ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ షుడ్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఏం చేయాలి అంటే మన వస్త్రధారణలో కానీ, మన డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, మన హెయిర్ స్టైల్లో కానీ అన్నిటి విషయంలో మనం ఫస్ట్ మాదిరికరంగా ఉంటూ ఎవరైతే కొత్తగా సంఘానికి వస్తున్నారో వారికి మనం చెప్పే స్థితిలో ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వారికి ఒక హెయిర్ స్టైల్ ఉంటుందా? ఎట్లా పడితే అట్లా జుట్టేసుకొని పోతే రాణిస్తారా? ఆర్మీకి వెళ్ళే వాళ్ళకి హెయిర్ స్టైల్ ఉంటుందా? హెయిర్ స్టైల్ ఉంటుంది ఆర్మీకి. నేవీకి వెళ్ళే వాళ్ళకి ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది. ఈవెన్ ఎంప్లాయీస్కి ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలి అంటే ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది. అడ్డగోలుగా రానియరు కదా. అంటే ఇహలోకపరమైనటువంటి అధికారుల దగ్గరకు, ఆ అధికారంలోనికి మనం వెళ్ళాలి అంటే మనము మన విధానం మార్చుకొని వెళ్ళాలి. మరి అలాంటిది సర్వశక్తిమంతుని వద్దకు నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఏ స్థితిలో రావాలి? సర్వాధికారము కలిగిన దేవుని మందిరములోనికి నువ్వు వస్తున్నప్పుడు ఎలా రావాలి? నువ్వు నీ విధానం ఎలా ఉండాలి? అవునా కాదా? దేవుడు అన్ని గమనిస్తాడు. అనుకోవచ్చు దేవుడు మనుషుల దగ్గరికి పోయేటప్పుడేమో అన్నీ పాటిస్తాడు, నా దగ్గరకు వచ్చేటప్పుడేమో చిల్లరగా వస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ భక్తి? ఇదేం భక్తి? ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్త. నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావు? నాట్ ఓన్లీ పిఎం, నాట్ ఓన్లీ సీఎం, చక్రవర్తి దగ్గరకు వస్తున్నావు నువ్వు. అఫ్ కోర్స్ హీఈస్ అవర్ ఫాదర్, అట్ ది సేమ్ టైం హీఈస్ అ గాడ్. ఆయన మన తండ్రి. అదే రీతిలో ఆయన దేవుడు. దేవునికి ఇచ్చే భయం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే గౌరవం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే మర్యాద దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో పాటించే కట్టుబాట్లు మనం పాటించాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇది మన ఇల్లు కాదు. ఇష్టానుసారంగా రావడానికి ఇది మన ఇల్లు కాదు. దేవుని ఇల్లు అంటే దేవుని ఇలాగే ఉండాలి. అర్థమవుతుందా? రే సంగమా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇది నా బాధ్యత. మన పిల్లలు మనము క్రమమైన రీతిలో పెంచినప్పుడు, క్రొత్త వారు వచ్చినప్పుడు పిల్లలే వారికి బోధిస్తారు, నేర్పిస్తారు. మనం నేర్చుకోవాలి. చిన్నప్పటినే పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచితే ప్రధానంగా తొలగిపోతారా? తొలగిపోరు. ఏమైనా కాలంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకొని ముగించుకుందాము. దేవునికి ఎలాంటి వ్యక్తులు కావాలో చెప్పండి. ఎలాంటి వ్యక్తులంటే దేవునికి ఇష్టం? ఎలాంటి వ్యక్తులు అంటే దేవుడు ఇష్టపడతారు?
సువార్త, ఎస్ వెరీ గుడ్, సువార్త ప్రకటించడం దేవుడు ఇష్టపడతాడు. ఇంకా ఎస్, ఎవరైతే నశించిపోయే ఆత్మలు వెదకి దేవుని దగ్గర తీసుకొస్తారో వారిని ఎక్కువగా దేవుడు ఇష్టపడతాడు. వెరీ గుడ్. ఇంకా ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవన్? ఇంకా ఎవరిని ఇష్టపడతారు దేవుడు? బీదవారిని, సారీ ఎస్ విధవరాండ్రను, దేవుడు అందరిని ఇష్టపడతాడు. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అందరిని ఇష్టపడతాడు దేవుడు, కానీ కొందరిని వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు చెప్పండి? ఎలాంటి వ్యక్తులు దేవుడు వాడుకుంటాడు? చూద్దామా? అపోస్తల కార్యములు తీయండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఎస్, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే సౌలైతే. గమనించాలి, సౌలు అయితే దాని అర్థం ఏంటండి? అంటే దీని అర్థం ఏంటి? సౌలు అయితే మనం చదువుకున్న వాళ్ళము కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి. సౌలు అయితే అంటే మనకి ఏమర్థమవుతుంది? అక్కడ 10 మందిలో సౌలు కూడా ఉన్నాడు. ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు, 10 మందిలో సౌలు కూడా ఒకడు. అయితే సౌలు అయితే మనం ఎప్పుడైతే మాట్లాడతామో అంటే కొంచెం 10 మందిలో 9 మంది ఈ సౌలు మనం విభాగించి మాట్లాడుతున్నాము అంటే సౌలు కొంచెం ప్రత్యేకత ఉన్నట్టు. సౌలు అయితే ఇస్ ఎ డిఫరెంట్ మ్యాన్ ఫ్రమ్ అదర్ 9. అంటే ఆ 9 వ్యక్తులతో కూడా పోలిస్తే సౌలు కొంచెం డిఫరెంట్. అందుకే మరి ఈయనైతే అంటే దాని అర్థం అంటే వాళ్ళందరిలో కొంచెం వ్యత్యాసం ఉన్నది, కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ లేకపోతే డిఫరెంట్ పర్సన్. సౌలు అయితే ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు సౌలు? ఇంటింటా జొచ్చి అంటే ఇంట్లోకి వెళ్ళి స్త్రీలను పురుషులను ఏం చేస్తున్నాడంట? ఈడ్చుకొచ్చి బయటికి లాగి, ఇంట్లో ఉన్న వారికి కూడా బయటికి ఈడ్చుకొచ్చి ఎక్కడేస్తున్నాడు? చెరసాలలో, జైల్లో వేస్తూ ఏం చేస్తున్నాడు? ఎవరిని పాడు చేస్తున్నాడు? సంఘమును పాడు చేయుచుండెను. సంఘమును పాడు చేయుచుండెను. సౌలు అయితే సౌలుకున్న ప్యాషన్ ఇది, సౌలుకున్న భారం ఇది, సౌలుకున్న బాధ్యత, సౌలుకున్న పట్టుదల, సౌలుకున్న తెగింపు, సౌలుకున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరాటం, ఆవేదన ఏంటంటే క్రైస్తవులను చంపాలి, క్రైస్తవులను జైలు పాలు చేయాలి, క్రైస్తవులను ఈడ్చుకురావాలి, క్రైస్తవులను కొట్టాలి, సంఘం అనేది లేకుండా చేయాలి. ఇది సౌలు యొక్క ఆలోచన, దృక్పథం, పట్టుదల, ఆశయం, జీవిత లక్ష్యం. ఈరోజు మనం కొంచెం జాగ్రత్తగా వినండి. సౌలుకు ఉన్నటువంటి సౌలు హృదయాంతరంగములో ఆయనకున్నటువంటి ఈ తపన, ఇది ఆయన తపన, తీవ్రమైనటువంటి పట్టుదల సౌలు. కానీ ఇక్కడ గమనిస్తే తీవ్రమైన పట్టుదల ఉన్న వ్యక్తి ఏ విషయంలో తీవ్రత ఉన్నది అంటే దేవునికి వ్యతిరేకమైన విషయంలో తీవ్రత ఉంది. అవునా కాదు? దేవునికి విరోధముగా చేసే పనిలో తీవ్రత ఉన్నది. అయితే తను చేసే పనిని చాలా సిన్సియర్గా చేస్తున్నాడు సౌలు. He was doing his duty very sincerely, very sincerely. చాలా నమ్మకంగా, చాలా జాగ్రత్తగా, చాలా పట్టుదలతోటి, నిశ్చయత కలిగి, దృఢమైన సంకల్పం కలిగి సౌలు తన పనిని కొనసాగిస్తున్నాడు. అర్థమవుతుందా?
పట్టుదల కలిగిన వ్యక్తి సౌలు. తను ఏ పని అయితే చేయాలనుకుంటున్నాడో ఆ పనికి సంపూర్ణంగా లోబడి కట్టుబడి జీవించే వ్యక్తి సౌలు. దేవుడు ఆ హృదయాన్ని గమనించి చెడుకే ఇంత ఘనంగా తను ముందుకు వెళ్తున్నప్పుడు తన జీవితంలోనికి మంచిని పరిచయం చేస్తే, క్రీస్తును పరిచయం చేస్తే, క్రీస్తు కొరకు ఇంకెంత పరిగెత్తుతాడు, ఇంకెంత పట్టుదలతో వెళ్తాడు, ఇంకెంత ఆత్మలో తీవ్రత కలిగి ముందుకు పరిగెడతాడని చెప్పి దేవుడు ఏం చేశాడు? భక్తి కలిగిన స్టెఫనును సైతం చనిపోవడానికి దేవుడు అనుమతించాడు. కానీ భక్తిహీనతలో స్టెఫనును చంపడంలో కారణమైనటువంటి సౌలును చంపడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? సౌలుని దేవుడు వాడుకోవాలను. సౌలులో ఆశయం ఉన్నది, తీవ్రత ఉన్నది, పట్టుదల ఉన్నది, తెగింపు ఉన్నది. కానీ సౌలు అజ్ఞానము చేత చెడు కోసం దాన్ని వాడుతున్నాడు. చెడు కోసం దాన్ని వాడుతున్నాడు. అదే వ్యక్తి, అదే పట్టుదల కలిగిన వ్యక్తి మంచిని పరిచయం చేస్తే ఆ మంచి కోసం ఇంకెంత పరిగెడతాడు, ఇంకెంత పట్టుదల కలిగి పరిగెడతాడు. చెడు కోసమే తన ప్రాణాలు కూడా తీసే వ్యక్తిగా తయారైతే, అదే మంచిని క్రీస్తును పరిచయం చేస్తే తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. ఆ హృదయాన్ని గమనించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ వ్యక్తిని నేను వాడుకోవాలి, ఇతనిలో ఉన్న పట్టుదలను నేను వాడుకోవాలి, ఇతనిలో ఉన్న తెగింపును నా కొరకు వాడుకోవాలి, ఇతనిలో ఉన్న ధైర్యమును నా కొరకు వాడుకోవాలి, ఇతరులు ఉన్న తెగింపును నా కొరకు వాడుకోవాలి, ఇతరులు ఉన్న వాక్చాతుర్యమును నా కొరకు వాడుకోవాలి, ఇతరులు ఉన్నటువంటి ఆ భయము, భక్తి, ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి భయభక్తుల్ని క్రీస్తు కొరకు, నా కొరకు నన్ను నేను ఆయనకు పరిచయం చేసుకుంటే అవి నా కొరకు. అవునా కదా? దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం ఏమనుకుంటాం? క్రైస్తవులకు వ్యతిరేకంగా క్రైస్తవులను చంపే వారిని మనం ఏం చేయాలనుకుంటామంటే, ప్రభువా వీలైతే వారిని మనలో తీసేయాలని ప్రార్థిస్తాం, దూరం చేయాలని ప్రార్థిస్తాం. కానీ దేవుని తలంపులు అలా ఉంటాం. ఎవరైతే హింసిస్తున్నారో వారి మనసును మార్చి తన కోసం అదే జనాంగం మధ్య నిలవబెట్టే దేవుడు మన దేవుడు. ఈరోజు 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మొదటి విషయం ఏంటంటే, నీవు శోధనల గుండా, కష్టాల గుండా, తీవ్రమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? చూద్దాం. ఒక విషయాన్ని చూసి తర్వాత నెక్స్ట్ విషయంలో వెళ్దాం. చూడండి, 7వ అధ్యాయంలో 58వ వచనం, 7వ అధ్యాయం 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, ఎవరిని? స్టెఫనుని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు ఎవరున్నారు అక్కడ? సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. గమనించండి బాగా సందర్భం. స్టెఫనును ఊరవతలు తీసుకొచ్చి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులంతా ఏం చేస్తూ ఉన్నారు? రాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్నారు. ఈ చంపే క్రమంలో ఆ పక్కన ఎవరున్నారు? సౌలు కూడా ఉన్నాడు. గమనించండి, స్టెఫనుని రాళ్ళతో కొట్టేటప్పుడు, చంపేటప్పుడు సౌలు కూడా పక్కనే ఉన్నాడు. క్లియర్? రెండవది, 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి, భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. 1వ వచనంలో ఎవరు తప్ప అందరు చెదిరిపోయినారు? ఎవరున్నారు యెరూషలేములో? ఎస్, అపోస్తలులు. పేతురులో ఉన్నాడా లేడా? అది యెరూషలేములో అపోస్తలులు మాత్రమే ఉన్నారు. యెరూషలేములో స్టెఫనును చంపేటప్పుడు అపోస్తలులు కూడా ఉన్నారు. స్టెఫనును సమాధి చేసేటప్పుడు అపోస్తలులు కూడా ఉన్నారు. స్టెఫను చనిపోయే క్రమంలో సౌలు కూడా అక్కడే ఉన్నాడు. మీరు గమనించండి, అర్థం చేసుకోండి. చనిపోయేటప్పుడు సౌలు ఉన్నాడు, సమాధి చేసేటప్పుడు ఆ సమాధి చేసే కార్యక్రమం ఎవరికి తెలుసు? అపోస్తలులకు కూడా తెలుసు. అంటే పేతురుకు కూడా తెలుసు. ఇది 7వ అధ్యాయం, 8వ అధ్యాయం. క్లియర్? 9వ అధ్యాయంకి రండి ఒకసారి. 9వ అధ్యాయంలో
3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇది ఎన్నో అధ్యాయంలో? 9వ అధ్యాయం. స్టెఫెను ఎన్నో అధ్యాయంలో చనిపోయాడు? స్టెఫెను చనిపోయిన అధ్యాయం 7వ అధ్యాయం 58వ వచనం. ఈ 7వ అధ్యాయం 58వ వచనంలో సౌలు ఉన్నాడా? ఉన్నాడు. స్టెఫెను చనిపోయేటప్పుడు సౌలు ఉన్నాడా? ఉన్నాడు. క్లియర్. కానీ దేవుడు ఎప్పుడు సౌలును దర్శించాడు? 9వ అధ్యాయం. ప్రశ్న ఏంటంటే, స్టెఫెను చనిపోయేటప్పుడు సౌలు పక్కనే ఉన్నాడు కదా. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఒక్కొక్క రాయి స్టెఫెను మీదకి దూసుకొస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క రాయి తన ముఖం మీద తాకి, కళ్ళకు తాకి, తలకు తాకి, రక్తం కారుతున్నప్పుడు, ఆ వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు సౌలు పక్కనే అవన్నీ చూస్తూ ఉన్నాడు కదా. అప్పుడు దేవుడు సౌలును ఎందుకు దర్శించలేదు? ఈ 9వ అధ్యాయంలో దర్శించే బదులే స్టెఫెను చావక ముందే, అదే సౌలు అక్కడ ఉన్నాడు కదా. స్టెఫెను చావక ముందే, ఒక్క రాయి కూడా స్టెఫెను మీదకి రాకముందే దేవుడు అదే స్వరాన్ని సౌలుకు వినిపించి ఉంటే స్టెఫెను చనిపోయేటాడా? స్టెఫెను. మరి స్టెఫెను భక్తి కలిగిన ఆత్మచేత నడిపించబడుతున్న స్టెఫెను అంత వేదన పడుతున్నప్పుడు దేవుడు ఆ క్షణంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు సౌలుకు తన స్వరాన్ని వినిపించాలి? ఇప్పుడు గమనించరా? యు గెట్ మై పాయింట్? నా పాయింట్ అర్థమైందా మీకు? 9వ అధ్యాయంలో దర్శించే బదులు ఈ 7వ అధ్యాయంలోనే దర్శించి ఉంటే స్టెఫెను చనిపోయేవాడు కాదు, సౌలు మారేవాడు. ఈ సౌలు స్టెఫెను కలిసి ఇంకా గొప్పగా పరిచయం జరిగించేవాడు. మరి ఎందుకు దేవుడు ఆపలేదు? ఎందుకు అంత వేదన పాలవుతున్న స్టెఫెను మరణాన్ని చూస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు? అండర్లైన్ దిస్. నెక్స్ట్ విల్ గో టు అనదర్ పాయింట్. చూడండి 9వ అధ్యాయము 40వ వచనం. 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి. గమనించరా? ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారండి? పేతురు ఎదుట ఎవరున్నారు? తబిత కాదు, శవము. ప్రాణము లేని నిర్జీవమైన శవము. ఆ శవము బ్రతుకుండగా ఆమె పేరు తబిత. పేతురు ముందర ఎవరున్నది? శవం ఉన్నది. పేతురు ఏం చేస్తాడంట? ఆమె వైపు తిరిగి మోకాల్లోని ప్రార్థించినప్పుడు శవములోనికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. చనిపోయిన శవము లేచి కూర్చుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలులు యెరూషలేములోనే ఉన్నారు, అనగా పేతురు యెరూషలేములోనే ఉన్నాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనంలో భక్తి కలిగినటువంటి దేవుని ప్రజలు ఏం చేశారు? స్టెఫెను శవాన్ని సమాధి చేశారు. నా ప్రశ్న ఏంటంటే, తబిత శవాన్ని లేపగలిగే సామర్థ్యం కలిగిన పేతురు స్టెఫెను సమాధి చేస్తూ ఉన్నప్పుడు స్టెఫెను వైపుకు తిరిగి, లేదా స్టెఫెను దగ్గరికి వచ్చి, అందరు కొట్టేటోళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నైట్ సమయంలోనో రాత్రి సమయంలోనో ఏదో సమయంలో వచ్చి స్టెఫెను సమాధి దగ్గర మోకాల్లోని ఎందుకు స్టెఫెను లేపలేదు? గమనించరా? పేతురు శవాన్ని లేపే సామర్థ్యం దేవుడు ఇచ్చిన స్టెఫెను శవాన్ని ఎందుకు లేపలేదు? మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు.
కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. మనం ఇన్ని శ్రమలు గుండా వెళ్తున్నాం. మనం అనుకుంటాం, ప్రభువా నా శ్రమలు నీకు కనపడట్లేవా, నా రోదన నీకు వినపడట్లేదా, నా దుఃఖం నీకు కనపడట్లేదా, నేను పడుతున్న ఇబ్బందులు నీకు తెలవా? దేవుడు మౌనంగా ఉంటాడు. ప్రతిదానికి ఆయనకు ఒక సమయం కలదు, ప్రతిదానికి ఆయన చిత్తం కలదు. మనం ఏం చేయాలంటాం? ఊరకే నిలుచుండి ఆయన చేయి కార్యము మనం కనిపెట్టాలి. దేవుని ప్రశ్న ఏంటి? మనం ఒక విశ్వాసిగా నువ్వు ఎంత శ్రమ పడుతున్నా, స్టెఫెను పొందిన శ్రమను వల్లే. నేను ఒక రాయి తీసుకొని నీ ముఖాన్ని వేస్తానంటే నీకు ఎలా ఉంటుంది? ఏకముందే భయం అవుతుంది. ఫస్ట్ నువ్వు ఊహించుకుంటావు, ఆ రాయి ఎంత ఫోర్స్గా వస్తుంది, ఎంత వేగంగా వస్తుంది, ఆ ముఖానికి ఎంత బలంగా తాకుతుంది, ఒకవేళ తాకితే నాకు ఎంత తీవ్రతలో నొప్పి వస్తుంది. నీకు అవన్నీ ఊహించుకున్నప్పుడు నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నీకు భయం వస్తుంది, నీకు తెలియకుండానే వణుకు వస్తుంది. అవునా కాదా? మనం తట్టుకోలేము. అలాంటిది ప్రజలందరూ రాళ్ళతోటి స్టెఫెనుని చుట్టూత కొడుతూ ఉంటే ఎంత వేదన అనుభవించున్నారా? స్టెఫెను ఎంత నరకాన్ని అనుభవించి ఉన్నారా? ఎంత బాధను అనుభవించి ఉన్నారా? స్టెఫెను అతనికన్నా ఎక్కువ మన శ్రమల పాలవుతున్నామా? అతనికన్నా ఎక్కువ మనం బాధలు అనుభవిస్తున్నామా? అలాంటి స్టెఫెనే ఏం చేశాడు? ప్రభువా వీరిని క్షమించు. అది స్టెఫెను మనస్తత్వం, ఆత్మపూర్ణ మనస్తత్వం, ఆత్మచేత నడిపించబడే వారి యొక్క మనస్తత్వం. తను చనిపోతూ కూడా ఆకాశం తెరవబడట దర్శనాన్ని స్టెఫెను చూశాడు. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మొట్టమొదటి నీవు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మౌనముగా ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఏదో ఒకటి గమనించాలి. ఆయన చిత్తాన్ని మనం గుర్తెరిగి ముందుకు సాగాలి. తొందరపడి నోరు జాగ్రత్త. దేవుని తొందరపడి మనము యోబు భార్య వల్లే ప్రవర్తించవద్దు. We should must wait and see in the presence of God. ఆయన సన్నిధిలో మనము వేచి సహనముతో ఎదురు చూడాలి. అర్థమైందా? ఆయన అనుకుంటే అక్కడే దర్శించేవాడు, అనుకుంటే అక్కడే స్వరాన్ని వినిపించేవాడు, అనుకుంటే అక్కడే మారు మనసు దయచేసేవాడు, అనుకుంటే అక్కడే స్టెఫెనును సౌలును కలిపి పరిచర్య జరిగించేవాడు. అది ఆయన ప్రణాళిక వేరు, ఆయన చిత్తం వేరు. ఒక విత్తనము చనిపోకుండా మొక్కగా అది రూపాంతరం చెందుతుందా అండి? ఒక గింజ భూమిలో నాటినాక అది చనిపోకుండా స్ప్రౌట్ వస్తుందా? మొలకెత్తుతుందా? స్టెఫెను అనేటువంటి భక్తి కలిగిన, ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అక్కడ మరణించి సమాధి చేయబడి విత్తనంగా ఎప్పుడైతే భూమిలో పాతి పెట్టాడు, సౌలు అనేటువంటి మహావృక్షము జన్మించింది. దేవుడు సౌలును దర్శించిన తర్వాత క్రొత్త నిబంధనలో సగం పుస్తకాలు ఎవరు రాశారు? పత్రికలు. పౌలు అపోస్తలుగా పిలువబడ్డాడు. ఆయన అపోస్తలని అందరు పిలుచుకుంటారు, కానీ అపోస్తలని ఎవ్వరిని మనం పిలవద్దు. కేవలం 12 మంది శిష్యులు, ఆ తదుపరి పౌలు. వీరు తప్ప అపోస్తలు ఎవ్వరు లేరు. అపోస్తలు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి వాళ్ళకి. అపోస్తలు పిలువబడాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను అపోస్తలు, నా పేరు శ్రీకాంత్ అపోస్తలు అని పెట్టుకుంటే ఉపయోగమా? నేను అపోస్తలు అయిపోతాను పేరు పెట్టుకోవాలని? కుదరదు. అపోస్తలు అంటే అసలు తెలవాలి మనకి. దేవునితో సహవాసం కలిగి ఉండాలా, దేవుని చూసి ఉండాలా, దేవుని కార్యములు చూసి ఉండాలా. యేసుక్రీస్తు బ్రతుకున్నాడా? ఇప్పుడు మన మధ్య మనకు శరీరధారి అవపడుతున్నాడా? ఆయన చూడకుండా నువ్వెలా అపోస్తలు పిలువబడతావు? నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, థియాలజీ నేర్చుకోవాలి. క్లియర్? కాబట్టి దేవుని ప్రణాళిక వేరు. నీవు నీ కుటుంబము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు
మోకరించి ప్రార్థించేంతవరకు. కానీ ఎట్టి పరిస్థితులు తొందరపడి దేవుని మీద నోరు చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది శ్రమలు బాగా ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకుంటారు. ఓపికలేదు. ప్రతి దానికి దేవుడు మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. నీవు మోయగలిగిన భారాన్ని దేవుడు నీ మీద వేస్తాడు. నీవు ఎప్పుడైతే వాక్యంలో ఉంటావో, వాక్యంతో అంటుకట్టబడతావో, ప్రార్థనలో ఉంటావో, నీకు ధైర్యం వస్తుంది. వాక్యం అనేది నీకు ధైర్యం ఇస్తుంది. నువ్వు బ్రతకడానికి ధైర్యాన్ని ఇస్తుంది. సమస్యలు ఎదుర్కోవడానికి ధైర్యం ఇస్తుంది. ఆ వాక్యం నీలో లేనప్పుడు ఏమొస్తుంది? భయం వస్తుంది. ఆ వాక్యం నీలో లేనప్పుడు ఏమొస్తుంది? సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది. చనిపో 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 చనిపో, వేస్ట్, నువ్వు వేస్ట్, నీ బ్రతుకు వేస్ట్, నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు కుటుంబానికి పనికిరావు, నువ్వు ఫ్రెండ్స్కి పనికిరావు, నువ్వు ఫ్యామిలీకి పనికిరావు, నువ్వు సంఘానికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్. సాతాను పదే పదే నిన్ను ప్రేరేపిస్తుంది. అందుకే నీవు వాక్యంలో అంత కట్టబడి వాక్యాన్ని దినదినము నువ్వు నింపుకున్నప్పుడు ఆ వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగు ఆ వాక్యం అనేది. క్లియర్? కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఆయన కార్యములను ఎదురు చూడాలి. రెండవది ఏంటంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే సౌలుకు ఉన్నటువంటి తీవ్రతను, సౌలుకు ఉన్నటువంటి తెగింపును, సౌలుకు ఉన్నటువంటి భారాన్ని చూసిన దేవుడు ఇతడు చనిపోతే కుదరదు, ఇతడు నా కొరకు మారు మనసు పొందితే నా కొరకు చనిపోయే వ్యక్తిగా తయారవుతాడని చెప్పి దేవుడు ఏం చేశాడు? సౌలును దర్శించాడు. దేవుని స్వరాన్ని సౌలుకు వినిపింపజేశాడు. తన స్వరాన్ని దేవునితో సౌలుతో వినిపిస్తే ఏమంటున్నాడు? సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని సౌలు విన్నాడో కంప్లీట్గా మారిపోయింది చరిత్ర మొత్తం మారిపోయింది. దమస్కుకు క్రైస్తవులను చంపడానికి వెళ్ళినటువంటి సౌలు అదే క్రీస్తు కొరకు దమస్కులో నిలబడి ప్రకటించాడు సువార్తని. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంది ఈ వ్యక్తేనా మమ్మల్ని చంపడానికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయనే గొప్ప దేవుడని, సర్వశక్తిమంతుడైన దేవుడు, లోకరక్షకుడని, ఆయన ఏందే రక్షణ ఉన్నదని ఏం చేస్తున్నాడు? పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తం, దేవుని కార్యం. ఇలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. ఎలాంటి వారిని? నీలో తపన ఉంటే, నీలో ఆ ఉద్రిక్తత ఉంటే, నీలో దేవుని కొరకు ఆత్మ కలిగించేటువంటి తీవ్రత నీలో ఉంటే, ఆ ఉద్యమం నీలో ఉంటే, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే ఆశ నీకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ధర్మశాస్త్రం కొరకు చంపడానికి సౌలు సిద్ధపడ్డాడు. క్రీస్తు కొరకు చావడానికి సిద్ధపడ్డాడు. లోకం చెప్తుంది చంపు అని. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చచ్చిపోయినా వాటిని బ్రతికించమని. ఇది క్రీస్తు ప్రేమ, క్రైస్తత్వం. క్రీస్తు నేర్పించేది ఏంటంటే బ్రతికించడం. లోకమే నేర్పిస్తుంది చంపడం నేర్పిస్తుంది. దేవుడు తన బిడ్డలు చనిపోయినా, దేవుని బిడ్డలు చనిపోయినా ఆయన మౌనంగా ఉంటాడు. కానీ ఒక్క అన్యని లేదా దేవుని తల నుండి ఆత్మ చనిపోవడానికి దేవుడు ఇష్టపడతాడు. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే ఎవరైతే సౌలు వలె ఆత్మలో తీవ్రత కలిగి దేవుని కొరకు పరిగెడతారో, ఎవరైతే దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని సువార్త కొరకు పట్టుదల కలిగి, రోషము కలిగి, ధైర్యం కలిగి నేనున్నానని ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటాడు. నీకు అలాంటి తీవ్రత ఉంటే, నీకు అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు చేసే పనులు దేవుడు వాడుకుంటాడు. నువ్వు వెళ్ళే స్థలంలో దేవుడు వాడుకుంటాడు.
నువ్వు నడిచే మార్గంలో దేవుడు వాడుకుంటాడు. అన్ని విషయంలో దేవుడు వాడుకుంటూ తన సువార్తలు, తన రాజ్యమును నీ ద్వారా అవునా కాదు? అయితే ఈరోజు దేవుని ఆత్మ వెతుకుతూ ఉన్నది. ఏమైనా వెతుకుతూ ఉన్నది? అలాంటి వ్యక్తులు సంఘంలో ఎవరైనా నాకు కనబడతారా? నా కొరకు నిలబడే వ్యక్తులు ఎవరైనా సంఘంలో కనబడతారా? నా కొరకు తీవ్రత కలిగిన పౌలు వలె తీవ్రత కలిగి, ఆత్మలో రోషం కలిగి, నా దేవుని కొరకు నేను నిలబడాలి, నా దేవుని పని నేను చేయాలి, సువార్తను ప్రకటించాలనే ఆశ కలిగిన వ్యక్తులు ఉన్నారేమని దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘంలో వెతుకుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ వెతుకుతూ ఉన్నది. దురదృష్టం ఏంటంటే మనం ఏం చేస్తున్నాము? ఇహలోక సంబంధాల్లో మనం పడిపోయి దేవునికి దూరంగా జీవిస్తాం. దేవుని మనము పక్కన అవునా కదా? కాబట్టి ప్రియ సంగమా, దేవుడు ఒకటే చెప్తున్నాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కొందరిని వాడుకుంటాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరికైతే ఇలాంటి ఆశ కలిగి దేవుని కొరకు తపన కలిగి జీవిస్తారో వారినే దేవుడు ఏర్పరచుకుంటాడు, వారినే దేవుడు నడిపిస్తాడు, వారితోనే దేవుడు కార్యములు జరిగిస్తాడు. అయితే ప్రశ్న ఏంటంటే, అలాంటి ఆత్మల తీవ్రత నీకున్నదా? నశించిపోయే ఆత్మల పట్ల భారము నీకున్నదా? నశించిపోయే ఆత్మల పట్ల బాధ్యత నీకున్నదా? నశించిపోయేటువంటి నీ కుటుంబ సభ్యుల పట్ల, నీ ఫ్రెండ్స్ పట్ల, లేకపోతే రిలేటివ్స్ పట్ల, నీ శత్రువుల పట్ల నీకు ఆ బాధ్యత, భారము, పట్టుదల ఉన్నదా? క్రీస్తు కొరకు చనిపోయేటువంటి మనస్సు నీకున్నదా? సరే, మనము గమనించుకోవాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వారికి ఉపయోగం ఉన్నదా? ఎస్, ఉపయోగాన్ని ఉన్నదా? లేదు. డబ్బు సంపాదించుకున్నావు, కారు సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, బంగ్లాలు సంపాదించుకున్నావు, పొలాలు సంపాదించుకున్నావు, అన్నీ సంపాదించుకున్నావు, కానీ క్రీస్తులు సంపాదించుకోలేకపోయావు. నీకు ఉపయోగం ఉందా? ఆపద్దినమున ఆస్తి అక్కడకు రాదు, నీ నీతే నిన్ను బ్రతికిస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఆస్తి అక్కడకు రాదు, బిల్డింగ్లు అక్కడకు రావు. నువ్వు బిల్డింగ్లో ఆస్తులన్నీ అమ్మి హాస్పిటల్లో డబ్బు లక్షలు పోగు చేయొచ్చు, కానీ నీ ప్రాణాన్ని బ్రతికించాలి అంటే దేవుని సెలవు లేక ప్రాణం బ్రతకదు. ఆ జీవం నీలో ఉండదు. ఆపరేషన్ థియేటర్లో ఆ బెడ్ మీద నువ్వు ఉన్నావు, నీ పక్కన టేబుల్ ఉంది, టేబుల్ పైన 10 కోట్లు ఉన్నాయి. ఆ 10 కోట్లు నీకు ప్రాణాన్ని పోస్తాయా? ఆ 10 కోట్లు వచ్చి నీకు ఆపరేషన్ చేస్తాయా? ఆ 10 కోట్లు ఇచ్చి నువ్వు డాక్టర్ తోటి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ నిపుణత కలిగినటువంటి ఆ సర్జన్ వచ్చి నీ మీద చెయ్యి పెట్టినా, ఆయన ఆపరేషన్ చేసిన, దేవుని అనుమతి లేకపోతే, దేవుని కృప నీ మీద లేకపోతే ఆ సర్జన్ కూడా ఏం చేయలేడు. అది మరుస్తున్నాం మనం. అది మరచి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మరచి భక్తిహీనుల వలె దేవునికి దూరంగా జీవిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి ప్రియ సంగమా. ఈరోజు నీ ప్రాణం నీలో ఉన్నది అంటే దేవుని కృప. ఈరోజు నువ్వు తింటున్నావు అంటే దేవుని కృప. ఈరోజు నువ్వు బట్టలు కట్టుకుంటున్నావు అంటే దేవుని కృప. ఈరోజు నువ్వు పరిగెడుతున్నావు అంటే దేవుని కృప. ఈరోజు 4 వేళ్ళు నోట్లోకి పోతున్నాయంటే నీకు దేవుని కృప. అది ఊపిరి పీలుస్తున్నావు అంటే దేవుని కృప. సమస్తమును ఆయన అనుభవిస్తూ మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాహీనులుగా జీవిస్తున్నాం. హెచ్కెల్ గ్రంథంలో అంటాడు 34వ అధ్యాయంలో, గొర్రెకి నేను తీర్పు తీర్చబోతున్నా, రాబోతున్నది ఒకరోజు. గొర్రెకి తీర్పు తీరుస్తా, గొర్రెలకు మేకలకు నేను తీర్పు తీరుస్తా. ఆ గొర్రెలను కాచేటువంటి కాపరికి తీర్పు తీరుస్తా. నాకు తీర్పు ఉంది, మీకు తీర్పు ఉంది, వాళ్ళ గొర్రెకు తీర్పు ఉన్నది. అంటే వ్యక్తిగతంగా నీకు తీర్పు ఉన్నది. కానీ గమనించండి, సంఘం అంటే 4 గోడలు కాదు, నువ్వు నేనే సంఘం.
నీ హృదయమే దేవుని ఆలయం. నీకు తీర్పు ఉందన్న విషయం మర్చిపోవద్దు. తీర్పు దినాలను నిలబడబోతున్నావు. తీర్పు దినాలను నువ్వు తలెత్తబోతున్నావు. తీర్పు దినాలను నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క చెప్పబోతున్నావు. నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పబోతూ ఉన్నావు. దేవుని విడిచి తిరిగిన ప్రతి ఒక్క తిరుగులకు నువ్వు లెక్క చెప్పబోతూ ఉన్నావు. ఏం చెప్తావు? ఆ రోజు ఏమని సమాధానం చెప్తావు? తలెత్తుకోగలుగుతావా? ఆ ఆపద దినాన, తీర్పు దినాన్ని ఎవరు వచ్చినట్టు కాపాడతారు? ఏ సేవకుడు కాపాడలేడు, ఏ విశ్వాసి కాపాడలేడు, నీ తల్లిదండ్రులు కాపాడలేరు, ఎవ్వరు కాపాడలేరు. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. ఆ భక్తి నువ్వు మరిస్తే నువ్వేమైపోతావు? నరకానికి. తీర్పు ఉందని జ్ఞాపకం చేసుకోండి. సంగమా, దయచేసి దేవుని బిడ్డగా నువ్వు పిలవబడాలి అంటే ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చ స్థితిలో ఉండొద్దు. నులివెచ్చ స్థితిలో ఉంటే నా నోటి నుంచి ఉమ్మేస్తాడున్నాడు దేవుడు. నా ఇంటికి రాకుండా, నా దగ్గర నువ్వు ఉండకుండా, నేను నీ కుమార్ని, నీ కుమార్తె అంటే దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు చెప్పండి? నాకు అర్థం కాదు. మన కుమారులు ఉన్నారు కదా, కుమార్తెలు ఉన్నారు కదా, నీ ఇంటికి రాకుండా, ఆ పుట్టింటికి రాకుండా, లేకపోతే ఇంట్లోకి రాకుండా ఊరంతా తిరిగి నేను ఇగో ఈ అమ్మాయి కూతుర్ని, లేకపోతే ఇగో ఈ తండ్రి యొక్క ఈయన మా తండ్రి, నేను కుమారుని అంటే తండ్రికి ఎట్లా ఉంటుంది? ఒప్పుకుంటారా మీరు? చెప్పండి. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు నా తండ్రి, నా ప్రభు, నా రక్షకుడు అని చెప్పుకుంటూ అసలు దేవునింటికే మనం మర్చిపోతే ఎట్లా? లెక్క అడుగుతాడు. ప్రియ సంగమా, లెక్క అడుగుతాడు. నా బాధ్యత ఓన్లీ బోధించడం వరకే. నా బాధ్యత బోధించడం వరకే. బోధించడం నా బాధ్యత. గత వారంలో కూడా చెప్పి ఉన్నాం. దేవుని ఖడ్గము వచ్చేటప్పుడు గవిని దగ్గర ఉన్న వ్యక్తి ఏం చేయాలా? ఊర ఊదాలా. ఊర ఊదినప్పుడు ఎవరైతే స్వరము విని జాగ్రత్త పడతారో వాడు రక్షించబడతాడు. ఆ బూర ధ్వని విని కూడా ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో వధించబడతాడు. దేవుని మందిరంలో సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు ఎవడైతే విని మారు మనసు పొందుకొని మరల తిరిగి వస్తారో వారు రక్షించబడతారు. లేదు ఇష్టానుసారంగా బ్రతికితే ఒకానొక దినమున తీర్పులో నీవెవరు? నా ఇంట్లో నేను ఎప్పుడు చూడలే, నేను చూడలే. నా ఇంట్లో నువ్వు పనిచేసినావా? ప్రేమించినవా? పరిచయం చేసినావా? ఉపచారం చేసినావా? నా సువార్త ప్రకటించినవా? నా వాక్యాన్ని చదివినవా? నన్ను ఆరాధించినవా? నన్ను స్తుతించినవా? నా మాటలు విన్నవా? ఏదో ఒకటి చూపి, రెఫరెన్స్ చూపి. అంటే ఏం చెప్తావు ఇప్పుడు? భయము భక్తి రెండు ఉండాలి. అసలు బాధ్యత ఉండాలి. భయము భక్తి బాధ్యత ఉన్నప్పుడే క్రైస్తవులు నిలబడతారు. భయం లేకుండా, భక్తి లేకుండా, బాధ్యత లేకుండా క్రైస్తవులు అంటే దేవుడు కూడా ప్రభు ప్రభు అని పిలిచే ప్రతివాడు బోడు పర్లోక రాజ్యం. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రైస్తవులుగా నువ్వు ఉండాలి అంటే నీ పట్టు మారాలి, నీ విధానం మారాలి, నీ నడవడిక మారాలి, నీ ప్రవర్తన మారాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీకు నువ్వే చెక్ చేసుకొని రావాలి. స్త్రీలైతే నిండుగా ఉన్నామా లేమా? నన్ను చూసినప్పుడు ఒక ఎదుటి వ్యక్తి అమ్మాని చేతులు ఎత్తేటట్టు ఉన్నానా, లేకపోతే మొహపు చూపులు చూసేటువంటి పరిస్థితులు నేనున్నానా గమనించుకొని రావాలా దేవుని సన్నిధికి. నీ వల్ల ఒక భక్తి కలిగిన వ్యక్తి తన ఆలోచనలో తప్పుడు దోవకు మారకూడదు. పురుషులైతే, యవనస్తులైతే జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. స్త్రీలైతే చున్ని లేకుండా, లేకపోతే తల ముసుగు లేకుండా దేవుని సన్నిధికి రావద్దు. మన సంఘంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు కూడా. లేకపోతే గుండె చేసుకున్న రావాలి. నేను చెప్పట్లే, వాక్యం చెప్తున్నాను. అవునా కాదా? ఇవి మనం నేర్చుకోవాలి. మన సంఘానికి ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, అది మీ బాధ్యత. సంఘం నేర్పియాలి కొత్త వ్యక్తులకి. దయచేసి ఒక్కటే చెప్తున్నాను, దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. పద్ధతిగా రావాలా. కాబట్టి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఏ విషయాలు? మొట్టమొదటిగా మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు.
మౌనముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మరి ఎక్కువ విశ్వాసంతో దేవునిపై ఆనుకొని ప్రార్థించాలి. ఎందుకంటే నీ మౌనము మరొకరి అవిశ్వాసకి పునర్జీవం కావచ్చు. నీ శ్రమలలో నువ్వు చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి నిన్ను గమనిస్తున్నటువంటి అన్యులు వారు కూడా రక్షణలోకి రావచ్చేమో. అన్ని శ్రమల పాలైనా నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ సహనము, ఆ ఓర్పు, ఆ ప్రేమ, ఆ విధేయత, ఆ భక్తిని చూసి అవిశ్వాసులు కూడా ఏం భక్తిరా, ఇన్ని శ్రమల పాలైనా తన దేవుని యొక్క నమ్మకము విడిచిపెట్టలే, విశ్వాసాన్ని విడిచిపెట్టలే. They should amaze, they should surprise by seeing your faith in the midst of trials and temptations. శ్రమలలో శోధనలో నువ్వు వెళ్తున్నప్పుడు నీ సహనాన్ని చూసి ఇతరులు ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలి. రెండవది ఏం నేర్చుకున్నాము? క్రైస్తవుడు దేవుడు ఎవరిని వాడుకుంటాడు? తన కొరకు ఆత్మలో తీవ్రత కలిగి ఎవరైతే పరిగెడతారో, సువార్త కొరకు ఎవరైతే దేవుని కొరకు పరిగెడతారో, పరిచర్య కొరకు ఎవరైతే పరిగెడతారో, దేవుని వాక్యము కొరకు ఎవరైతే పరిగెడతారో, దేవుని పని కొరకు ఎవరైతే పరిగెడతారో వారినే దేవుడు దృష్టిస్తాడు, వారినే దేవుడు వాడుకుంటాడు, వారిని గొప్ప నాయకులుగా నిలబెడతాడు, వారిని అనేకులకు కాపరిగా నిలబెడతాడు. ఆ పట్టుదల నీకుందా? బిజినెస్లో 2 రకాల పార్ట్నర్స్ ఉంటారు కదా, 2 రకాల పార్ట్నర్స్ ఉంటారు. ఒకళ్ళేమో స్లీపింగ్ పార్ట్నర్, రెండో వ్యక్తి సిట్టింగ్ యాక్టివ్. స్లీపింగ్ పార్ట్నర్ ఏం చేస్తాడు? ఆయన గ్రౌండ్లో ఉంటాడా? ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉంటాడు, పెట్టుబడి సంథింగ్ ఏదో ఇండైరెక్ట్గా ఆయన పని ఆయన చేస్తాడు, సపోర్ట్గా ఉంటాడు. గ్రౌండ్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? సమస్తాన్ని చూసుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు ఎలా ఉన్నావు? స్లీపింగ్ క్రైస్తవులుగా ఉన్నావా? యాక్టివ్ క్రైస్తవులుగా ఉన్నావా? స్లీపింగ్ క్రైస్తవులు ఎట్లా అంటే క్రైస్తవుడు అనే ముద్ర వేసుకుంటారు, సంఘంలో అవపడరు, పరిచర్లో అవపడరు, ఆరాధనలో అవపడరు, దేవుని స్థుతించల్లో అవపడరు, మన మీటింగ్స్లో అవపడరు, ఎక్కడ అవపడరు. కానీ ఎక్కడికైనా పోతే ఏమనుకుంటారు? నేను యాక్టివ్ క్రైస్తవులు ఉంటారు, ప్రతి విషయంలో ఉంటారు దేవుని సన్నిధిలో. అంటే నేను మన సంఘం కోసం మాత్రమే చెప్పండి. కామన్గా సమాజంలో క్రైస్తవ్యం అనేటువంటి సమాజం ఏదైతే ఉందో వారందరి గురించి మనం చర్చిస్తాం. అంటే ఎందుకు వారందరి గురించి చెప్తున్నాము అంటే అవన్నీ చూసి నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా సంఘంలో నేను ఎలా ఉన్నాను, నా దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను. అర్థమవుతుందా? ప్రియ సంఘమా, నీవు యాక్టివ్గా ఉంటానే ఇంకొకరిని యాక్టివ్గా చేయగలవు. నువ్వు రగిలించబడితేనే ఇంకొకరిని రగిలించగలవు. నువ్వు మండుతూ ఉంటేనే ఇంకొకరిని మండించగలవు. నీలో ఉద్యమం ఉంటేనే ఆ ఉద్యమం అభిషేకం ఇతరులు నువ్వు తీసుకురాగలవు. అది నువ్వే చల్లారిపోతుంది. ఇతరుల్ని నువ్వు ఉద్యమం చేయగలుగుతావా? ఇతరుల్ని ప్రభావితం చేయగలుగుతావా? ఇతరుల మనసును నువ్వు దేవునికి తిప్పగలుగుతావా? చెప్పండి. పొయ్యిలో ఒక కొరక ఉంటుంది కదా, కట్టె మంట పెట్టిన తర్వాత చల్లారినాక ఆ వేడి అనేది బొగ్గుగా ఉన్నటువంటి ఆ ఎర్రదనం వేడి అనేది ఇంకా ఉంటుంది. అది మండకపోయినా అది ఇంకా రగులుతూనే ఉంటుంది. తనలో ఆ కట్టెలో రగులుతూనే ఉంటుంది. అదే ఫ్రెష్ కట్టె తీసుకొచ్చి, ఎండిన కట్టె తీసుకొచ్చి ఆ కట్టె మీద పెడితే కొంతసేపటికి ఏమవుతుంది? ఈ కట్టె కూడా దీనిలో ఉన్న వేడి ప్రభావం చేత, ఆ తీవ్రత చేత ఈ నిర్జీవమైన కట్టెగడ ఏ స్థితిలోనికి వస్తుంది? మండే స్థితిలోనికి వస్తుంది. అదే ఈ కట్టె ఇదే నిర్జీవం అయిపోతే ఇంకో నిర్జీవమైన కట్టెను రగిలించగలుగుతుందా? జీవం పోస్తుందా? పోయలేదు. నువ్వే నిర్జీవమైన స్థితిలో ఉంటే నూతన ఆత్మ నువ్వెలా రక్షించగలుగుతావు? నీవే నిర్జీవమైన స్థితిలో ఉంటే స్వార్థలను ప్రకటించగలుగుతావు. నీవే నిర్జీవమైన స్థితిలో ఉంటే ఇంకొక ఆత్మను నువ్వు ఎలా రక్షణలో నడిపించగలుగుతావు? నీలో ఉద్యోగాన్ని నింపే ప్రేస్ తెలుసా? దేవుని మందిరం.
దేవుని వాక్యం, సహవాసం. సహవాసంలో నీవు ఉండాలా, సహవాసంలో కనబడాలా, బల్లలో నువ్వు పాల్గొనాలి. యోహాను సువార్త 6:54 ఏముంటుందండి? ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడే ఏ జీవం గలవాడు? నిత్య జీవము గలవాడు. పునరుద్ధానమందు నేను వారిని, నువ్వు లేవాలి అంటే పాల్గొనాలి. దేవుని బలకు సమీపంగా ఉండాలి. క్రైస్తవులను చెప్పుకుంటూ బల్లకు దూరంగా ఉంటే నువ్వు క్రైస్తవులు కాదు. తీయండి, ఇది ఒక్కొచ్చిన చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6 యోహాను సువార్త 6 54 నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఏ జీవము గలవాడు అంటే సహోదరులారా, నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినమున నువ్వు లేపబడాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క బల్లకు బహు సమీపముగా ఉండాలి. క్రైస్తవుని చెప్పుకుంటూ బల్లకు నువ్వు దూరంగా ఉంటే క్రైస్తవుని కావు. క్రైస్తవుని చెప్పుకుంటూ సహవాసానికి దూరంగా ఉంటే నువ్వు క్రైస్తవుని కావు. క్రైస్తవులను చెప్పుకుంటూ పరిచయకు దూరంగా ఉంటే నువ్వు క్రైస్తవుని కావు. ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చే డబ్బు దూరంగా ఉంది. పెళ్ళైంది, భార్య భర్తలకు పెళ్ళైంది. భర్త ఏం చేశాడంటే భార్యకు చెప్తూ ఉన్నాడు, నేను ఇంటికి రాను, నీతో ఉండను, నా గురించి నువ్వు వెతకొద్దు, నువ్వేం చేయొద్దు, కానీ నెల నువ్వు లగ్జరీగా బ్రతకడానికి నెలకు ఒక 5 లక్షలు పంపిస్తా అంటే భార్య సాటిస్ఫై అవుతుందా? భార్య హ్యాపీగా ఉంటుందా? ఏమండి, నేను ఇంటికి రాను కానీ నీకు సమస్తం నేను సమకూరుస్తా అంటే భార్య హ్యాపీగా ఉంటుందా? చెప్పండి. మనం చేసేది అంతే ఉంది. నేను చర్చికి రాను, వాక్యం చదవను, ప్రార్థన చేయను, కానీ నేను డబ్బులు ఇస్తాను. ఫంక్షన్లు అయితే, ప్రోగ్రామ్స్ అయితే నేను అన్ని ఇస్తాను, కానీ నేను చర్చికి రాను, బల్లలో పాల్గొనను. నేను పని చేయను, ఒక సర్వదవను లేకపోతే ఒక అడ్డుదవను, ఆ బొరక బట్టి నేను ఊకను, ఒక గుడ్డ బట్టి నేను తూడ్చను, వాక్యం బట్టి బైబిల్ బట్టి ఒకరికి బోధించను, ఆరాధనలో నా నోరు తెరిచి దేవుని స్తుతించను, ఏమి చేయను, అసలు చర్చికి రాను, కానీ నేను అన్నీ ఇస్తా, దూరంగా ఉంది. నువ్వే క్రైస్తవుని, నువ్వేం భక్తి, దేవుడు దాన్నే ఇస్తాడు. అవునా కాదా? రే సంగమా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలా. చెవులు గలవాడు వినును గాక, మనసు గలవాడు గ్రహించును గాక. పదే పదే దేవుడు గద్దించి చెప్తున్నాడు. చెప్పినా వినకున్నప్పుడు ఎన్ని మార్లు గద్దించి చెప్పినా విన్నవాడు ఏం చేస్తాడంట? హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అయిపోతుంది. ఇంకెంతకాలం రక్షణ లేకుండా తిరుగుతావు? ఇంకెంతకాలం మారు మనసు లేకుండా తిరుగుతావు? ఇంకెంతకాలం బాప్తిసం లేకుండా తిరుగుతావు? బాప్తిసం తీసుకున్న నువ్వు ఇంకెంతకాలం బలకు దూరంగా ఉండి తిరుగుతావు? ఇంకెంతకాలం క్రైస్తవం చెప్పుకుంటూ పరిచయ దూరంగా తిరుగుతావు? నువ్వు ఇచ్చే డబ్బుల కోసం దేవుడు రక్షించుకుంది, నువ్వు ఇచ్చే వస్తువుల కోసం దేవుడు రక్షించుకుంది. నువ్వు నా ఇంటిలో ఉండాలని దేవుడు పిలుచుకుంటే మనం ఏం చేస్తున్నాము? ప్రభువా నువ్వు అక్కడనే ఉండు, నేను ఇక్కడనే ఉంటాను. మధ్యలో ఎవరు వారది? ఫోన్పే వారది, లేకపోతే వస్తువులు వారది. ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే ₹1,00,000? భార్య ఎక్కడ? ఎవరికి కావాలి నీ 5 లక్షలు? ఎవరికి కావాలి నీ 10 లక్షలు? డివోర్స్. నాతో నువ్వు లేనప్పుడు నీ సొమ్ము నాకెందుకు, నీ డబ్బు నాకెందుకు, నీ ఆస్తి నాకెందుకు? దేవుని సంఘంలో నువ్వు లేనప్పుడు నువ్వు ఇచ్చే కానుకలు నాకెందుకు, నువ్వు ఇచ్చే అర్పణ నాకెందుకు, నువ్వు ఇచ్చేది నాకెందుకు? ఫస్ట్ దేవుడు కోరుకునేది నీ సహవాసం, ఆయనతో నీ సన్నిహితం, ఆత్మీయులతో ఆ సహవాసం కలిగి ఉన్నావు. అది లేకుండా నువ్వు క్రైస్తవం చెప్పుకుంటే నువ్వు నామకార్థం క్రైస్తవునవే, 100% నామకార్థం క్రైస్తవునవే. నువ్వు నులివెచ్చగా ఉంటున్నావు, బయటికి పోయినప్పుడు చల్లగా ఉంటున్నావు, లోపలికి వచ్చినప్పుడు వెచ్చగా ఉంటున్నావు, అల్టిమేట్గా నులివెచ్చని స్థితిలో ఉంటున్నావు.
తీర్పు దినాన్ని అయిపోతావు, ఎటు కాకుండా పోతావు. ఆ తదుపరి నీ ఇష్టం. మన రిజరెక్టెడ్ క్రైస్ట్ బాప్టిస్ట్ సంఘం అనేది కేవలం భక్తి పరులకే. దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉండాలనుకుంటారో వారి కొరకు మనం స్థాపించడం జరిగింది. మన సంఘంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు మనము భరించాలి. డబ్బు పరంగా నేను ఎప్పుడు భారం పెట్టను. నీ డబ్బు నాకొద్దు, నీ ఒక్క రూపాయి నాకొద్దు. మన సంఘంలో కావాల్సింది నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు దేవునికి సమయం ఇవ్వగలుగుతా అంటే నువ్వు ఈ సంఘంలో ఉండు. లేదు నేను నామకార్థంగా ఉంటా అంటే 100 సంఘాలు ఉన్నాయి. వీ కెన్ బి ఏ ఫ్లయింగ్ బర్డ్. అంటే ఎగిరేటువంటి పక్షి ఎటు పోతుంది, కాసేపు ఆ చెట్టు మీద వాగుతుంది, కాసేపు ఈ చెట్టు మీద వాగుతుంది, కాసేపు అక్కడ ఉంటుంది, కాసేపు ఇక్కడ ఉంటుంది. ఎక్కడ మెతుకులు ఎక్కడ గింజలుంటే అక్కడికి పారిపోతుంది. స్థిరమైనటువంటి ఇల్లు ఉంటుంది. ప్రతి క్రైస్తవునికి స్థిరమైన సంఘం ఒకటి ఉన్నది. అది ఏ సంఘమైన పని. ఎక్కడికి పోయినా స్థిరంగా ఒక సంఘానికి వెళ్ళాలి, అందుకట్టబడి ఉండాలి. అది నీ బాధ్యత. కానీ ఏ సంఘాన్ని ఎంచుకోవాలనుకునేది నువ్వు జాగ్రత్తగా చూసి ఎన్నుకోవాలి. అర్థమవుతుందా? నా బాధ ఏంటంటే నిలువెచ్చని స్థితిలో వాక్యం చదివిన వానికి భయం ఉంటుందండి. వాక్యం చదివిన వానికి భయం ఉంటుంది. వాక్యం చదివిన వారికి భక్తి ఉంటుంది. వాక్యం చదివిన వారికి బాధ్యత ఉంటుంది. వాక్యం చదివిన వారికి పట్టుదల ఉంటుంది. వాక్యం చదివిన వారికి ఏముంటుంది? దేవుని యందు తీవ్రమైన ఆవేశము, పట్టుదల, సంకల్పము, నిరీక్షణ అన్నీ ఉంటాయి. పరిచర్య పట్ల భారం ఉంటుంది. దయచేసి మరలా చెప్పేది ఏంటంటే శబ్దం వినగానే మీరు జాగ్రత్త పడండి. వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే జాగ్రత్త పడండి. నామకార్థ భక్తి వద్దు మనకు. నామకార్థ భక్తి వద్దు. వీ మస్ట్ బీ స్టాండర్డ్. అర్థమవుతుందా? కాబట్టి ఇందులో మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా గాడ్ విల్ బ్లెస్ us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తన పరిచయంలో గొప్పగా వాడుకుంటాడు. మోకరించుదామా, తరలి ఉంచుదామా, అందరం ప్రార్థించుదామా.